జాతీయ రహదారుల ప్రాజెక్టులపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితులను సీఎం అడిగి తెలుసుకున్నారు. రీజనల్ రింగ్ రోడ్, మంచిర్యాల, వరంగల్, ఖమ్మం, విజయవాడ కారిడార్లో భూసేకరణ పురోగతిపై సీఎం ఆరా తీశారు. సంబంధిత జిల్లా కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఈ నెలాఖరులోగా పూర్తి వివరాలు ఉన్నతాధికారులకు అందించాలని సంబంధిత జిల్లా కలెక్టర్లకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. సీఎం రహదారులకు సంబంధించి రివ్యూ నిర్వహించారు. ఈ నెలాఖరులోగా పూర్తి వివరాలు అందించాలంటూ కూడా కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అయితే జాతీయ రహదారుల ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితులను కూడా అడిగి తెలుసుకున్నారు సీఎం. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కర్ణాకర్ సిద్ధంగా ఉన్నారు. కర్ణాకర్. బలరాం, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణలో ఏవైతే ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో జాతీయ రహదారులపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో రహదారుల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు సిఎస్ శాంతికుమారి, ఆయా జిల్లాల కలెక్టర్లు కూడా వీడియో కాన్ఫరెన్స్ లో జాయిన్ అవ్వడం జరిగింది. ప్రధానంగా ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి, నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారులకు ఎటువంటి అడ్డంకులు జరగకుండా యుద్ధ ప్రాతిపదికన ఆ రోడ్లన్నీ కూడా నిర్మాణం పూర్తి చేయాలని ఇప్పటికే రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఏవైతే మొత్తం మీద తెలంగాణలో ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ మొత్తం 6 ముఖ్యమైన ప్రాజెక్ట్స్ సంబంధించి ముఖ్యమంత్రి ఈ రోజు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆ రోడ్లకు సంబంధించిన ఇంకా భూ సేకరణ సమస్యలు ఏమైనా ఉంటే యుద్ధ ప్రాతిపదికన వాటన్నిటిని కూడా పరిష్కరించాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా కల్వకుర్తి నుంచి నంద్యాల వరకు ఏదైతే తిరుపతి రహదారి ఉందో ఆ రహదారికి సంబంధించిన భూ సమస్యలు ఇంకా కొన్ని కోర్టులో పెండింగ్ ఉన్న నేపథ్యంలో వాటిపైన న్యాయ సమీక్ష చేసి వెంటనే వాటి ఇబ్బందులను తొలగించాలని చెప్పి అధికారులు ఆదేశించిన పరిస్థితి మనం చూస్తాం. దాంతో పాటు మిగతా 5 ఏవైతే జాతీయ రహదారులు తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగుతుందో వాటన్నిటిపైన సమీక్ష నిర్వహించి అడ్డంకులు ఏమైనా త్వరితగతిన వాటిని పరిష్కరించాలని చెప్పి అధికారులను ఆదేశించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ప్రధానంగా జాతీయ రహదారులకు సంబంధించిన భూ సమస్యలు ఏమైనా, భూసేకరణకు సంబంధించిన సమస్యలు ఏమైనా కూడా త్వరితగతిన పరిష్కరించాలని చెప్పి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కనుకంటే ఏ ప్రాజెక్టుల మీద ఎక్కువ ఫోకస్ గా ప్రభుత్వం ఉంది? ప్రధానంగా 6 జాతీయ అంటే తెలంగాణలో రాష్ట్రంలో 6 జాతీయ రహదారుల నిర్మాణ ప్రాజెక్టులు ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి. అందులో ప్రధానంగా కల్వకుర్తి నుంచి నంద్యాల వరకు తిరుపతి జాతీయ రహదారి కొనసాగుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన భూసేకరణ పూర్తయినప్పటికీ కూడా నత్తనడకన ఈ ప్రాజెక్టు పనులు కొనసాగుతున్న పరిస్థితి. కాబట్టి భూసేకరణకు సంబంధించిన ఏమైనా సమస్యలు ఉంటే త్వరితగతిన వాటిని పరిష్కరించాలని ఇప్పటికే రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దాంతో పాటు రీజనల్ రింగ్ రోడ్లకు సంబంధించిన ఇప్పటికే జాతీయ హోదా కల్పించాలంటే ఇప్పటికే నేషనల్ హైవే హోదా కల్పించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో రీజనల్ రింగ్ రోడ్ సంబంధించిన భూసేకరణ ఫేజ్ 2లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దానికి సంబంధించిన ఇప్పటికే కొంతమంది భూములకు సంబంధించిన రైతులు న్యాయస్థానాలను ఆశ్రయించిన నేపథ్యంలో దానికి సంబంధించిన న్యాయపరమైన చిక్కులను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ కర్ణాకర్.